బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్ల పైన సుప్రీంకోర్టుకు వెళ్ళబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సోమవారం సుప్రీంకోర్టుకు వెళ్ళబోతోంది తెలంగాణ ప్రభుత్వం. సీనియర్ కౌన్సిల్స్తో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలని చెప్పి నిర్ణయించినట్టు తెలుస్తోంది. హైకోర్టు తీర్పును పూర్తిగా స్టడీ చేశాక సుప్రీంకోర్టుకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక్క ఆప్షన్ ఈ 42% రిజర్వేషన్ని అమలు చేయాలంటే, ఒకటి సుప్రీంకోర్టుకు వెళ్ళిపోయి ఈ స్టేని ఎత్తివేసి జీవోని సమర్థించే విధంగా నిర్ణయం తీసుకోవడం, లేదా సుప్రీంకోర్టు దగ్గర ఇందిరా సహాని కేసుని, లేకపోతే కృష్ణమూర్తి కేసుని, ఇంకా రకరకాల కేసులు ఉన్నాయి, వాటన్నిటిని ఉదాహరణగా తీసుకొని ప్రస్తుతానికి పిటిషన్లు దాఖలయ్యాయి. కాబట్టి ఈ పిటిషన్లు వేరు, రాజకీయంగా ఇచ్చిన రిజర్వేషన్లు వేరు, విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చేటువంటి రిజర్వేషన్లు వేరే రకంగా హైకోర్టు ఎటువంటి వాదనలు వినిపించారో ఇదే రకమైన వాదనని సుప్రీంకోర్టులో వినిపించాలి. అయితే ప్రస్తుతానికి స్టేని సవాలు చేసే అవకాశం ఉంది. మరి ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసుని ఎలా తీసుకుంటుంది, ఏ రకమైన వాదన వింటుంది, మళ్ళీ అక్కడ ఎటువంటి డిసిషన్ వస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ అర్ధరాత్రి సమయంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఆ స్టే విషయం పైన హైకోర్టు ఆర్డర్ నిన్న అప్లోడ్ చేసింది. హైకోర్టు ఆర్డర్ నిన్న వెలువడింది. దాని ప్రకారంగా చూస్తే నా దగ్గర ఆర్డర్ కాపీ ఉంది. ఆర్డర్ కాపీలో నేను చూస్తున్నటువంటి విషయాల ప్రకారంగా జడ్జెస్ ఏం చెప్పారని మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ 42% రిజర్వేషన్ ఇస్తే అది పూర్తిగా 50% సీలింగ్ ఎత్తివేయబడుతుంది. సో 67% అవుతుందనేది అటు పిటిషనర్ తరపున వాదనలుగా ఉంది. కాబట్టి యాజ్ ఆఫ్ నో మేము పూర్తిగా విన్న తర్వాత జడ్జెస్ అటు అప్రేష్ సింగ్ కానివ్వండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు, అండ్ ఇటువైపున మరొక జడ్జి, ఇద్దరు ద్విసభ్య ధర్మాసనం నిర్ణయం తీసుకున్న అంశం ఏంటంటే 29వ తేదీన అంటే 29th సెప్టెంబర్ 2025 రోజున ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. కాబట్టి ఆ షెడ్యూల్ ప్రకారంగా ఇప్పుడు మేము ఆ ఎలక్షన్ కమిషన్ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు, మేము ఎన్నికల్ని స్టే చేయమని అడగము, ఆపము కూడా. కానీ ఆ స్టే చేయమని అడగము, ఆపము. కానీ ఇక్కడ ట్రిపుల్ టెస్ట్ అంటే జీవో నెంబర్ 9 దానికి కాన్సిక్వెన్షియల్గా సపోర్ట్గా తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 41, 42 మూడింటిని కూడా కొట్టి పారేస్తున్నాము. రీజన్ 42% రిజర్వేషన్ ఇవ్వడాన్ని ఇప్పుడు మేము ఒప్పుకోవడం లేదు, స్టే ఇచ్చాము, కొట్టిపారలేదు, స్టే ఇచ్చారంతే. సో ఆ జీవోల పైన స్టే ఇచ్చారు. సో అది ఇంప్లిమెంటేషన్ తీసుకొని దాన్ని పరిగణలోకి తీసుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ స్థానిక సంస్థ ఎన్నికలకి షెడ్యూల్ విడుదల చేసింది. కాబట్టి ఇప్పుడు ఆ 3 జీవోలని పైన స్టే విధించడాన్ని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎలా ముందుకు వెళ్తుంది? ఉదాహరణకి ఓ చోట రిజర్వేషన్ బీసీ వచ్చింది, ఇంకో చోట ఎస్సీ వచ్చింది, ఇంకో చోట ఇంకోటి వచ్చింది. 42% రిజర్వేషన్ని అమల్లోకి తీసుకున్న తర్వాత జీవోకి ఆధారితంగానే స్టేట్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఇచ్చింది. సో దాని ఆధారితంగా నామినేషన్ ప్రక్రియను కూడా నిన్న జెడ్పీటీసీ ఎంపీటీసీ సంబంధించి 9వ తేదీన నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. కొన్ని చోట్ల నామినేషన్ కూడా పడ్డాయి. సో ఇప్పుడు ఆ జీవోనే స్టే విధిస్తే ఎలక్షన్ ఎక్కడ ఉంటాయి ఇంకా? సో ఇప్పుడు అందుకే కోర్టు ఏం చెప్తుందనంటే, నిజంగా మీరు కనుక ఎన్నికల్లోకి వెళ్ళాలనుకుంటే ఈ జీవోని కొట్టిపారేయండి. ఈ జీవోని కొట్టిపారేసి ఓపెన్ కేటగిరీలో అంటే 15% అటు ఎస్సీలకి, 10% ఎస్సీలకు మినహాయించి మిగిలినటువంటిది మొత్తాన్ని కూడా ఓపెన్ కేటగిరీలో పెట్టుకొని మీరు బరిలోకి వెళ్ళండి, ఓపెన్ కేటగిరీలోకి తీసుకోండి అని చెప్పి ఇక్కడ అంటే తదనుగుణంగా 27% లేకుంటే 17% గతంలో మాదిరిగా బీసీలకు కూడా కొంత అమలు చేశారు. కాబట్టి అది పోగా మిగిలిన మొత్తం ఓపెన్ కేటగిరీ 42% రిజర్వేషన్ మాత్రం అమలు కావడానికి వీల్లేదు. సో దిస్ కోర్ట్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్. సో ఇక్కడ 29వ ఆల్రెడీ షెడ్యూల్ వచ్చింది. కాబట్టి దిస్ కోర్ట్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్. మేము ఎలక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవ్వము. బట్ we may observe that the process of conducting of election is not being stayed by this court. మేము ఎలక్షన్ ప్రాసెస్ మీద మేము స్టే విధించడం లేదు. కానీ జీఓఎంఎస్ నెంబర్ 9 పైన, ఆ తర్వాత 41, 42 పైన మేము స్టే విధిస్తున్నాము. 42% రిజర్వేషన్ అమలు చేయడం మేము స్టే విధిస్తున్నాము. ఎందుకు అనంటే గతంలో ఒక కేసు ఉదాహరణగా తీసుకున్నారు. 19/1/2022 రాహుల్ రమేష్ వాగ్ అనేటువంటి కేసు సుప్రీంకోర్టు తీర్పుని పరిగణలోకి తీసుకొని ఒకవేళ కనుక స్టేట్ తదనుగుణంగా ఉదాహరణకి సమయం వచ్చింది, సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాల్సిన సమయం వచ్చింది, ఆ సమయానికల్లా మీ ట్రిపుల్ టెస్ట్ని రీచ్ అయిపోయి రిజర్వేషన్ ప్రక్రియను ముందుకు తీసుకొచ్చి రిజర్వేషన్ ప్రక్రియను కనుక అమలు చేయలేకపోతే మీరు ట్రిపుల్ టెస్ట్ని ఫెయిల్ అయ్యారు. కాబట్టి పాత రిజర్వేషన్లతో మీరు ఎన్నికలకు వెళ్ళొచ్చు. ఇక్కడ అదే చెప్పుకొచ్చింది. ఇఫ్ ఏ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఈజ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు ఫుల్ఫిల్ ద ట్రిపుల్ టెస్ట్ రిక్వైర్మెంట్ అండ్ ద ఎలక్షన్ టు ఎనీ ఆఫ్ ఇట్స్ లోకల్ బాడీ కెనాట్ బి పోస్ట్ పోన్ బియాండ్ ద స్టాట్యూటరీ పీరియడ్. అంటే జరగాల్సిన సమయానికల్లా జరగకుండా మీరు పదే దాన్ని పోస్ట్పోన్ చేయకండి. మీరు ట్రిపుల్ టెస్ట్ కనుక ఆ ఎలక్షన్ లోపే కనుక రీచ్ అయితే
మీరు దానికి అనుగుణంగా వెళ్ళొచ్చు. కానీ ఎప్పుడైతే మీరు రీచ్ కాలేకపోయారో, రిజర్వేషన్ అమలు చేయలేకపోయారో, అప్పుడు మీరు దాన్ని పొడిగించకుండా ఎన్నికలకు వెళ్ళండి పాత రిజర్వేషన్ పద్ధతిలోనే. సో ద స్టాట్యుటరీ period. Local body elections cannot be postponed beyond the statutory period. The concerned state election commission ought to notify proportionate seat as open category seats and proceed with the elections of the local bodies. So అనుకున్న సమయంలో ట్రిపుల్ టెస్ట్ కనుక రీచ్ అవ్వకపోతే తదనుగుణంగా మీరు పాత పద్ధతిలోనే వెళ్ళాలి. అంటే ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి శాతంతో పాటుగానే వెళ్ళాలి. అంటే పాత పద్ధతిలో వెళ్ళాలి. 15% ఎస్సీలకి, 10% ఎస్టీలకి, ఆ తర్వాత 27% బీసీలకి. ఈ పాత పద్ధతిలోనే వెళ్ళాలి అని చెప్పి కోర్టు తీర్పిచ్చిన దాంట్లో ఆర్డర్లో మనకు చాలా క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు దీన్ని సవాలు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్ళాలనుకుంటున్నారు. సుప్రీంకోర్టుకు వెళ్ళిపోయి సోమవారం రోజు సుప్రీంకోర్టులో పిటిషన్ దీనిపైన ఛాలెంజ్ చేయబోతున్నారు స్టే పైన. మరి తెలంగాణ ప్రభుత్వం సీనియర్ కౌన్సిల్స్ చేత వాదన వినిపించాలని ఒక ఆలోచన చేస్తోంది. మరి ఎలా జరుగుతుంటే మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. ఎస్ మధు, సో పాత పద్ధతిలోనే వెళ్ళొచ్చు అంటే ఇక్కడ మనకు చాలా క్లియర్గా ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత అర్థమవుతున్న అంశం ఏంటంటే ఎలక్షన్ నోటిఫికేషన్ పైన అటు హైకోర్టు స్టే ఇవ్వలేదు. అక్కడ జీవోఎంఎస్ నెంబర్ 9, 41, 42 42% రిజర్వేషన్కి సంబంధించిన అంశం పైన మాత్రమే స్టే వచ్చింది. కానీ ఎలక్షన్ కమిషన్ ఈ జీవో ఆధారితంగా ఆల్రెడీ ఎన్నికల్లోకి వెళ్ళాలని చెప్పి షెడ్యూల్ విడుదల చేసింది. కాబట్టి ఇప్పుడు జీవోని కొట్టిపారేశారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ వారి యొక్క ఎలక్షన్స్ని వెనక్కి తీసుకుంది. కానీ నిజంగానే కండక్ట్ చేయాలనుకుంటే గతంలో మాదిరిగా ఉన్నటువంటి రిజర్వేషన్ అమలు చేస్తూ కండక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి హైకోర్టు ఆర్డర్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంచారు. సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేయబోతుంది? దట్టు ఇంకొక అంశం చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. స్టాట్యుటరీ పీరియడ్ అంటే జరగాల్సిన సమయంలో జరగాలి, దాని పదే రిజర్వేషన్ రాలేదు కదా, ట్రిపుల్ టెస్ట్ క్వాలిఫై కాలేదు కదా అని చెప్పి పొడిగించకూడదు అని కూడా ఇందులో మెన్షన్ చేసి ఉంచారు. సో ఎలక్షన్ కమిషన్ ఏం చేయబోతోంది, ఎటువంటి న్యాయ సలహా తీసుకొని ముందుకెళ్ళబోతోంది, రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఏంటి, ఎలా ఉంది? హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే కొట్టువేసిందో దీనికి సంబంధించి వెకేట్ చేయాలి అని సుప్రీంకోర్టుని ఆశ్రయించాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం మంతనాలు చేస్తుంది. ఇంకా క్లారిటీ తీసుకోలేదు. కొంత క్లారిటీ వచ్చిన తర్వాత న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు అంటే వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టులో అప్పీల్ చేయొచ్చు అనేటువంటి ఒకవేళ వాళ్ళు కనుక ఓకే చెప్తే అప్పీల్ చేద్దామా అనేటువంటి దానిపైన చర్చిస్తా ఉన్నారు. కాబట్టి దాని తర్వాత వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుందని ముందుగానే ఆలోచించి ఆల్రెడీ ఎవరైతే హైకోర్టులో పిటిషన్ వేసి జీవో కొట్టు వేసే ప్రయత్నం చేశారో, స్టే విధించుకున్నారో, వాళ్ళు కూడా ఆల్రెడీ సుప్రీంకోర్టుని ఆశ్రయించేశారు నిన్న. ఆల్రెడీ ఫ్రైడే రోజు నిన్ననే ఒకవేళ ప్రభుత్వ వాదనలు విన్న తర్వాత మా వాదనలు కూడా విన్న తర్వాతనే తీర్పు ఇవ్వాలి అనేటువంటి సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేవేట్ పిటిషన్ వేసేశారు. పుట్టంగారు, మాధవరెడ్డి వీళ్ళంతా కూడా ఆల్రెడీ సుప్రీంకోర్టు రీచ్ అయినటువంటి సిచ్యువేషన్. దీనిపైన ప్రస్తుతం లీగల్ ఎక్స్పర్ట్ తో